మన ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత అమానవీయమైన ఘటన ఒకటి జరిగింది నిజంగానే. నిజంగా ఈ ఘటన గురించి విన్న తర్వాత 100% మీరు బాధపడతారన్నమాట. ఎంత బాధపడతారంటే, నిజంగా నేటి సమాజంలోని యువత ఏ విధంగా మారిపోతుందని మీరు బాధపడతారన్నమాట. ఎందుకంటే, ఒక తల్లిని ఒక కొడుకు అత్యంత దారుణంగా చంపేశాడు. మళ్ళీ చంపేశాడన్నమాట. ఇది ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే రాజ్యం ఉందో రాజ్యంలో జరిగింది. మొన్న రీసెంట్‌లీగా అదంతా కూడా అందరూ తెలుసుకున్నాం. అందరూ కూడా బాధపడ్డాం. ఇదేంటిది కొడుకులు తల్లిని ఎలా చంపేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అందరూ కూడా చాలా బాధపడ్డామాట. సో, అటువంటి క్రమంలో మళ్ళీ రిపీట్ అయింది. నిజంగా ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని చంపిన విధానం, కారణం నిజంగా మీరు తెలుసుకుంటే అసలు సమాజం ఎటుపోతుంది? అసలు పిల్లలకి ఈ విధంగా లక్షణాలు ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి మీరు 100% ఆలోచిస్తారన్నమాట. అసలు ఆ కారణం ఏమిటి? ఆ పిల్లవాడు చంపేయడానికి అనే విషయాలు ప్రతీదీ కూడా, ఆ విధానం ఏ విధంగా చంపాడనే విధానం ప్రతీదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటాయి నిజంగా ఆ విషయాలన్నీ కూడాను. చాలా బాధ కూడా పడతారు మీరు. అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అసలు ఆళ్ళది ఏ ఊరు ఏంటన్నది. వాళ్ళది ప్రకాశం జిల్లా అన్నమాట. ప్రకాశం జిల్లాలోని చక్కటి కుటుంబం వాళ్ళకి. భార్యాభర్తలకి 2 కొడుకులు. కొన్నాళ్ళ క్రితం ఒక పెద్ద కొడుకు పాపం అకాలంగా చనిపోయాడంట. ఆ బాధలోని పాపం చాన్నాళ్ళు బతికారు వాళ్ళు. అలా బతుకుతూ ఇంకా చిన్న కొడుకే ఇంకా మాకు ఆధారం, చిన్న కొడుకే మాకు ప్రాణం అనుకోని ఇద్దరు భార్యాభర్తలు కూడా పాపం చాలా గారాబంగా పెంచుకున్నారన్నమాట. సో, ఎప్పుడైతే ఇలాగ గారాబంగా పెంచుకున్నారో, ఈ గారాబమే తల్లి ప్రాణానికి అది ఒక కారణమైంది. సో, దాన్ని పక్కన పెడితే ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను పని చేసుకుంటూ బతుకుతూ ఉంటారన్నమాట. తండ్రేమో పాపం రోజంతా కూడా కూరగాయలు అమ్ముతూ తన పిల్లవాడికి ఎంతో కొంత డబ్బులు సంపాదించి భవిష్యత్తు బావుండాలని చెప్పేసి పాపం రోజంతా కష్టపడతా ఉన్నాడు. కానీ కుర్రవాడు మాత్రం ఈ గారాబం వల్లో, దేని వల్లో తెలీదు గానీ, విచ్చలవిడిగా అయితే వ్యసనాలకి బాగా లోనయ్యాడంట. తనకిష్టం వచ్చినట్టు మందు తాగడం, తనకిష్టం వచ్చినట్టు తిరగడం, ఈ విధంగా తిరుగుతా ఉన్నాడంట. సో, ఇటువంటి క్రమంలోనే ఆ కుర్రవాడు బయటికెళ్ళి ఫుల్లుగా మందు తాగి వచ్చి, అమ్మ అన్నం పెట్టు అన్నాడంట. సరే కదా అని చెప్పేసి తల్లి, ఏ తల్లి అయినా గాని అన్నం పెడతది. ఎందుకంటే ఈ తల్లికి ఒక అలవాటు ఉందంట. తన కొడుకు రాత్రి 11, 12 అయినా గాని మందు తాగి వచ్చినంత వరకు కూడా తన తల్లి కూడా భోజనం చేయకుండా ఆ కొడుక్కి భోజనం పెట్టేంత వరకు కూడా పడుకోదంట. ఆవిడకి అలవాటంట పాపం చూడండి ఒకసారి. కొడుకంటే ఎంత ప్రేమో. సో, ఇటువంటి క్రమంలోనే తన కొడుక్కి మధ్యాహ్నం మాటలు భోజనం పెడదామని చెప్పేసి అలాగే వేచి ఉంది పాపం. ఇలాగ వేచి ఉన్న క్రమంలోని కొడుకొచ్చాడు, కొడుకు భోజనం పెట్టింది. ఇటువంటి క్రమంలోనే తల్లిని నాకు ఫ్రిడ్జ్‌లో వాటర్ తీసుకురా చాలా వేడిగా ఉంది. ఫ్రిడ్జ్‌లో వాటర్ తీసుకురా అని 2, 3 సార్లు చెప్తే తల్లి గబగబా ఎళ్ళింది. అయినా గాని ఇంకా లేట్‌గా తీసుకొస్తావని చెప్పేసి గబగబా వచ్చి తల్లిని ఆ మెడ పట్టుకొని ఒకేసారి గోడ కొట్టాడట తలకాయని. తలకాయని ఎప్పుడైతే గోడ కొట్టాడో తల్లి నిజంగా సొమ్మసిల్లిపోయింది. అదే కాకుండా అక్కడితో వదిలేయకుండా తల్లి తలకాయ పట్టుకొని ఫ్రిడ్జ్‌కేసి దబదబా కొట్టాడంట. ఎప్పుడైతే అలా కొట్టాడో ఒకేసారి బ్లీడింగ్ వచ్చిందంట. తలంతా కూడాను పగిలిపోయిందంట. నిజంగా తల్లి సొమ్మసిల్లిపోయి పాపం పడిపోయిందంట. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఒకేసారి పెద్ద కేకలేయడంతోటి తన భర్త అదే విధంగా చుట్టుపక్కల స్థానికులందరూ కూడా పరుగున వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ ట్రీట్‌మెంట్ కొంచెం జరిగిన తర్వాత చనిపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. నిజంగా చాలా విషాదకరమైన ఘటన. నిజంగా చాలా బాధాకరమైన సిట్యుయేషన్ ఇది. ఒక కన్న కొడుకు చేతిలో తల్లి చనిపోయింది నిజంగా చాలా బాధాకర విషయం. ఎందుకంటే తన కొడుకు తినేంత వరకు తినకుండా పాపం రాత్రులైనా గాని వేచి ఉండే తల్లంట. ఎంతో ప్రేమ, ఎంతో గారాబంగా పెంచుకుందంట. మరి ఆ గారాబమే ఇలా చేసిందా ఏమో తెలీదు గానీ, నేటి యువత ఎలా తయారవుతుందో ఒకసారి చూడండి. పెద్ద వయసు కూడా కాదు. తన తల్లికి మహా అయితే గనక ఒక 38, 37 ఇయర్స్ ఉంటాయంట. చూడండి ఒకసారి. నాకు తెలిసిన మట్టుకు ఈడికి ఒక 17, 18 ఇయర్స్ ఉంటాయి. అంతకుమించి ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే మాక్సిమం చూసుకుంటే 20 ఇయర్స్ దాకా వస్తేనే కదా మహిళలు పెళ్లి చేసుకుంటారు. ఆ రకంగా చూసుకుంటే వీడికి 17, 18 ఇయర్స్ ఉంటాయి. అంత పెద్దగా ఎక్కువే ఉండవు. సో, ఇటువంటి ఘటనే రాజ్యంలో కూడా జరిగింది. మనమందరం కూడా మాట్లాడుకున్నాం. రాజ్యంలో కూడాను 10థ్ క్లాస్ రిజల్ట్ వచ్చాయి. 10థ్ క్లాస్‌లో మంచి మార్కులొచ్చాయి. తల్లి పాపం బాగా సంతోషపడ్డది. ఏదైతే 10థ్ క్లాస్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ కోసం ఒత్తిడికి గురి చేసిందని, బాగా చదవమనేదని ఇయన్నీ కారణాలు చెప్పుకొచ్చాడు తన కొడుకు. తన కొడుకుని మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి పాపం ఇద్దరు తల్లిదండ్రులు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇయన్నీ చేసుకుంటూ తనకి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తూ ఉంటే, లాస్ట్‌కి కన్న కొడుకే రాజ్యంలో తన తల్లిని చంపేసి అత్యంత దారుణంగా ఈడే కాకుండా ఇతనితో ఇంకో పోరంబోకు ఏదైనా జతేసుకొని వీళ్ళిద్దరూ కూడా కలిపి చంపేసి పక్కనే ముళ్ళ పొదలో పడేసి పారిపోయారు చూడండి. మళ్ళీ లాస్ట్‌కి ఏం కారణాలు చెప్తున్నారు వీళ్ళు?
మేము ముంబైకి వెళ్ళి డాన్లో కలిసిపోవాలనుకున్నాం, మాకు స్వేచ్ఛ లేదు, మాకు మేము ఎక్కువ ఒత్తిడికి గురైపోతా ఉన్నాం, అందుకే అని చెప్పేసి ఇటువంటి ఎదవ కారణాలు చెప్పారంట. చూడండి ఒకసారి. నిజంగా ఇప్పుడు నేటి సొసైటీలోని నేను చెప్పవలసిన ఒక మాట చెప్తాను. నేనే ఉన్నాను. చిన్నప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని చితక్కొట్టేసేవారు పట్టుకొని. స్కూల్‌కి వెళ్ళకపోయినా గానీ, ఇంట్లో పని చేయలేకపోయినా గానీ, లేకపోతే ఏదైతే మనకి ఆవులు, గేదెలు ఉంటాయో అక్కడికెళ్ళి వాటికి గడ్డెయ్యకపోయినా గానీ, నీళ్లు పెట్టలేకపోయినా గానీ, అక్కడ పేడ అన్నీ తీయకపోయినా గానీ, మా నాన్న నన్ను చితక్కొట్టేసేవాడు. ఆ క్రమశిక్షణలో ఉండేవాడిని నేను. మా నాన్న, మా అమ్మ అంటే గనుక ఇప్పుడు కూడా నాకు భయమే మాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అటువంటి క్రమశిక్షణలు తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడున్న యువత ఎవరైతే ఉన్నారో, యువత అందరూ కూడా కన్న తల్లిదండ్రులు నాకు తెలిసిన మటుకైతే వాళ్ళ ఒంటి మీద అయితే ఇప్పటిదాకా చెయ్యి ఎయలేదేమో. చాలా మంది కూడా చెయ్యి ఎయట్లేదు. ఎందుకంటే అంత సున్నితం అయిపోయారన్నమాట ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ కూడా. ఎక్కువ పర్సెంటేజ్ పేరెంట్స్ వాళ్ళని బాగా చదువుకోవాలి, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఇటువంటి సిట్యుయేషన్ ఏర్పడింది సొసైటీలో. అసలు నాకు తెలిసిన మట్టుకైతే పిల్లల్ని మందలించడం గానీ, కొట్టడం గానీ ఇయన్నీ కూడా తక్కువ. ఇలా చేయడం వల్ల యువత ఈ విధంగా మారిపోతుందని చెప్పి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. వీరికి క్రమశిక్షణ తప్పుతుందేమో అని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మా జనరేషన్‌లో 1989 ఆ సమయంలోని నిజంగా మరి ఎలా ఉండేదంటే అలా ఉండేదిమాట. ఈడ్ చేసేవారు పట్టుకొని. మామూలుగా కాదు. చేతులు ఏ కర్ర ఉంటే ఆ కర్ర పట్టుకొని గట్టిగా ఇచ్చేవారు. ఒకే ఒక్క దెబ్బతోటి ఇంక మళ్ళీ వెనక ముందు చూడకుండా తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో అది చేసుకొని వచ్చేవారన్నమాట. అలా ఉండేది అప్పట్లో. ఇప్పుడు కనీసం ఎవరి మీద కూడా దెబ్బ తగలనివ్వట్లేదు. వాళ్ళు కొట్టకపోగా టీచర్‌లైనా మందలిస్తే గనక స్కూల్‌కెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. స్కూల్ టీచర్ మీద కూడా తిరగబడతా ఉన్నారు పేరెంట్స్. అంటే అంత సున్నితంగా తయారైపోయారన్నమాట మొత్తం ప్రజలందరూ కూడా. సో ఏది ఏమైనా గానీ పిల్లల్ని గాడి తప్పారంటే గనక తల్లిదండ్రుల మాటలు వినరు. 100% వినరన్నమాట. ఎప్పుడైతే ఇలాగా వినరో ఫ్యూచర్‌లోని వాళ్ళు ఏమేం చేస్తారు? మీ మీద ప్రేమ తగ్గిపోద్ది. మీకు మాత్రం వాళ్ళ మీద ప్రేమ పెరుగుతూ ఉంటది. కానీ వాళ్ళకి మాత్రం మీ మీద ప్రేమ తగ్గిపోద్ది. ఎందుకంటే మీరు కామన్ అయిపోతా ఉంటారు. వాళ్ళకి రోజు చెబుతా ఉంటారు. వాళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి రోజు మాట్లాడుతా ఉంటారు. ఎందుకంటే ఇదంతా కామన్ చీజ్ మాట. ఇదంతా కామన్ పాయింట్స్. రోజు ఇంట్లో జరిగే సిట్యుయేషన్ చూసి ఆడికి బోర్ కొడతది. ఎందుకు బోర్ కొడతదంటే మీరిచ్చిన అవకాశం. ఆడికి భయం లేక బోర్ కొడతదన్నమాట మీరు చెప్పిన మాటలు. ఎప్పుడైతే ఇలా బోర్ కొట్టడం అనిపిస్తదో వాడికి తండ్రి మీద, తల్లి మీద భయం, భక్తి ఉండదు. వాడికి ప్రేమ ఉండదుమాట. ఓన్లీ మీ కొడుకు కాబట్టి, మీ దగ్గర ఉండాలి కాబట్టి, ఆ మయంలో, ఆ మైకంలో వాడు బతుకుతా ఉంటాడు. ఆడికి నచ్చింది చేసుకుంటా ఉండు, నచ్చింది తింటా ఉంటూ ఉంటాడన్నమాట. ఎప్పుడైతే ఆడికి టీనేజ్ వస్తదో, టీనేజ్ వచ్చినప్పుడు మీరు నిజంగా అడ్డుపడితే మిమ్మల్ని చంపడానికైనా ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇటువంటి ప్రవర్తన తీరున్న యువత గురించి చెప్తున్నానన్నమాట. అంతేకాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అయితే రంగాల్లోకి వెళ్ళిపోతారన్నమాట. కొంతమంది గంజాయికి అలవాటు పడిపోతూ ఉంటారు. కొంతమందేమో మందుకు అలవాటు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భయం లేదు తల్లిదండ్రులంటే. అందుకనే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడాను దయచేసి పిల్లల విషయంలోని చాలా కఠినంగా ఉండండి. కఠినంగా అంటే కొట్టేయడం అని చెప్పి కాదు. వాళ్ళని భయపెట్టండి. మీరంటే భయం ఉండాలి వాళ్ళకి. ఎంత భయం ఉండాలంటే బాబోయ్! మా అమ్మ, మా నాన్న అంటే కొట్టేస్తారు బాబోయ్! అనే విధంగా ఉండాలన్నమాట. మా మా అమ్మ, నాన్న అసలు ఊరుకోరని చెప్పే విధంగా భయం ఉండాలి. మీకు చెప్పకుండా ఫ్రెండ్స్‌తో ఎక్కడికి బయటికెళ్ళకూడదు. ఎందుకంటే నేను కూడాను మా అమ్మ, నాన్నకి చెప్పకుండా ఎళ్ళాలంటే బయటికి నాకు నిజంగా మామూలుగా ఉండేది కాదు. కింద నుంచి కారిపోయేదిమాట. 100% మా అమ్మకి గాని, మా నాన్నకి గాని రిక్వెస్ట్ చేసుకొని ఎళ్ళేవాడిని నేను. తెలుసా మీకు ఆ విషయం? సో, ఎప్పుడైతే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారో అప్పుడు ఎళ్ళేవాడినమాట. అంతవరకు కూడా అన్నీ మూసుకొని ఉండేవాడిని. స్కూల్‌లో పిక్నిక్ అయినా ఏమైనా గాని ఇంట్లో వచ్చి బతిమాలుకునేవాడిని. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే స్కూల్‌లో పిక్నిక్ అయితే ఇంటికాడ పేరెంట్స్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తారన్నమాట. వాళ్ళు డబ్బులు ఇచ్చారా, సచ్చారా అన్నట్టుగా ఇంకా ఆళ్ళు బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఈడు ఏడుత్తాడు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తాడు. ఇలా చేసేసరికి తల్లిదండ్రులు బాబోయ్! నా కొడుకు ఏమైపోతాడు బాబోయ్! అని టెన్షన్ పెట్టేసుకొని అప్పటికప్పుడు సరేరా ఇస్తానులేరా నువ్వెందుకురా ఇదైపోతున్నావు? సరే ఉండు మీ టీచర్‌తోని మాట్లాడతా అని చెప్పేసి టీచర్‌కి ఫోన్ చేసి, సరే సార్ మా అబ్బాయి వస్తాడు సార్ ఎంత ఖర్చయినా పర్లేదని చెప్పి అప్పటికప్పుడు డిసిషన్ తీసుకుంటారన్నమాట ఆ విధంగా. లేకపోతే ఆడు ఊరుకోడు కదా! ఈ రకంగా తయారవుతూ ఉంది యువత, నేటి యువత. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. తగు జాగ్రత్తగా ఉండండి. పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం కాబట్టి. ఎందుకంటే పిల్లల యొక్క ఏదైతే క్రమశిక్షణ ఉందో అది చాలా గమనించవలసిన విషయం ఇది. అందుకని ప్రతి ఒక్కరు గమనించి వాళ్ళకి ఏం కావాలి, ఏం ఇవ్వకూడదు అనే దాని మీద కొంచెం కఠినంగా ఉండండి. పిల్లలు చాలా సరైన పద్ధతిలో ఉంటారని నా ఉద్దేశం మాట. అందుకని ఈ వీడియో చేశాను. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉంటారని. కానీ ఏదైతే ఈ విషాదం ఉందో ప్రకాశం జిల్లాలో జరిగిన విషాదం చాలా బాధాకరమైన విషాదం. ఎందుకంటే అంత ప్రేమగా, గారాబంగా పెంచుకున్న కొడుకే చంపేసాడంటే చాలా బాధాకరమైన విషయం మాట. అందుకని ఈ వీడియో తీసుకొచ్చి చెప్పాను. సో మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. నేటి యువత ఏ విధంగా మారిపోయారు? ఏ విధంగా అలా మారకుండా ఉండాలంటే ఏ విధమైన మార్గాలు ఎంచుకోవాలనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే
మీరు కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరు కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.